అందరికీ నమస్కారం. మన జీవితంలో చాలాసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది కదా. ఏదైనా పని మొదలుపెడతాం, కానీ అది మధ్యలోనే ఆగిపోతుంది. ఎన్నో అడ్డంకులు. ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గముంది. అదే సంకటహర చతుర్థి. దాని గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. అవును. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా పనులు ముందుకు కదలో కదా. ఏదో తెలియని బ్రేక్ పడినట్టు అనిపిస్తుంది. మొదలుపెట్టినవి మొదలుపెట్టినట్టే ఉంటాయి. ప్రతి అడుగులోనూ ఏదో ఒక అడ్డంకి. ఈ ఫీలింగ్ చాలామందికి అనుభవమే. ఒకసారి ఈ లిస్ట్ చూస్తే ఇది అచ్చం మన జీవితంలో జరిగే ఓ సైకిల్ లాంటిది, అవునా? ఇంట్లో ఒక వస్తువు రిపేర్ చేస్తే అబ్బాయ్ వెంటనే ఇంకోటి పాడవుతుంది. ఎంతో ఉత్సాహంగా ఓ కొత్త వ్యాపారం మొదలుపెడితే అది ముందుకు సాగదు. ఈ చిన్న చిన్న అడ్డంకులు, ఇబ్బందులు చివరికి మనస్సులో ప్రశాంతత లేకుండా చేస్తాయి. సరే, ఈ అడ్డంకుల వలయం గురించి చూశాం కదా, మరి దీన్నుంచి బయటపడే మార్గముందా? ఉంటే అది ఏంటో చూద్దాం. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ అంతులేని సమస్యల చక్రం నుంచి బయటపడటానికి ఒక శక్తివంతమైన దారి ఉంది. మన ప్రయత్నానికి కొంచెం దైవబలం తోడైతే చాలు, ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మరి ఏంటా పరిష్కారం? ఆ దారే సంకటహర చతుర్థి. ఆ పేరు వినగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తోందిగదూ. ఆ పేరులోనే ఒక గొప్ప శక్తి ఉంది. ఆ పేరుని మనం కొంచెం విడదీసి చూద్దాం. సంకట అంటే కష్టాలు, అడ్డంకులు. హర అంటే వాటిని తీసివేయడం. అంటే మన జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగించే రోజనమాట. అందుకే దీనికింత పవర్. మరి ఈ ప్రత్యేకమైన రోజు ఎప్పుడొస్తోంది? చాలా సింపుల్. ప్రతి నెల పౌర్ణమి అయిపోయిన 4వ రోజు, అంటే కృష్ణపక్ష చవితి రోజున వస్తోంది. అంటే ప్రతి నెలా మన కష్టాలను తొలగించుకోవడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడన్మాట. ఓకే, సంకటహర చతుర్థి అంటే ఏంటో, ఎప్పుడొస్తుందో తెలిసింది. మరి ఇంతటి శక్తివంతమైన వ్రతాన్ని ఎలా ఆచరించాలి? సరైన పద్ధతేంటి? ఇప్పుడు చూద్దాం. ఈ వ్రతాన్ని ఆచరించడంలో ఒక పద్ధతి ఉంది. ముఖ్యంగా 5 స్టెప్స్ ఉంటాయి. 1. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం. 2. సాయంత్రం గణపతికి ప్రత్యేక పూజ. 3. మనసులో కోరికను తలుచుకొని ముడుపు కట్టడం. 4. దేవుడికి ఇష్టమైన నైవేద్యం పెట్టడం. ఇక చివలిగా చంద్రుడిని చూశాక ఉపవాసం విరమించడం. ఇందులో ముడుపు కట్టడమనేది చాలా స్పెషల్. ఇది కేవలం ఒక మూట కట్టడం కాదు, మన కోరికలన్నింటికీ ఒక రూపమివ్వడం లాంటిది. మన ఆశలన్నింటినీ అందులో పెట్టి దాన్ని నేరుగా దేవుడికర్పిస్తున్నాం. అదనమాట దాని వెనకున్న భావన. అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు. మా ఇంట్లో ఈ ఆచారం లేదు, మేం చెయ్యొచ్చా అని. ఖచ్చితంగా చెయ్యొచ్చు. ఈ వ్రతం యొక్క గొప్పతనమే అది. ఇది అందరికోసం. కష్టాల్లో ఉన్నాను, బయటపడాలి అని అనుకునే ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. సరే, ఇంతకీ ఈ వ్రతానికి నిజంగా అంత పవరుందా? దాని మాహత్యం ఎలాంటిదో తెలియాలంటే పురాణాల్లోని ఒక అద్భుతమైన కథ వినాల్సిందే. కథలోకి వెళ్తే, ఒకసారి దేవతల రాజైన ఇంద్రుడు తన దివ్య విమానంలో వెళుతున్నాడు. అకస్మాత్తుగా సురసేనుడు అనే రాజు రాజ్యం మీదకు రాగానే ఆ విమానం గాల్లోనే ఆగిపోయింది. అసలు దేవతల విమానం ఎందుకు ఆగిపోతుంది? ఏం జరిగి ఉంటుంది? రాజుకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై, రాజా, నీ రాజ్యంలో ఎవరో ఒక పాపాత్ముడున్నాడు. వాళ్ళ నీడ సోకడం వల్లే నా విమానమాగింది అన్నాడు. ఒక్కసారి ఊహించుకోండి ఆ రాజు పరిస్థితి. తన రాజ్యంలో ఉన్న ఒక్క వ్యక్తి వల్ల ఇంత జరిగిందా అని షాకయ్యాడు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇంద్రుడు చెప్పిన పరిష్కారం ఇంకా విచిత్రంగా ఉంది. నిన్న చవితి రోజున ఎవరైనా ఉపవాసం చేసి ఉంటే వాళ్ల పుణ్యఫలాన్ని నాకు ఇస్తే చాలు, ఈ విమానం మళ్ళీ కదులుతుంది అన్నాడు. అంటే చూడండి, ఒక్కరోజు ఉపవాసానికి ఎంత విలువుందో. రాజు వెంటనే రాజ్యంలో అంతా వెతికించాడు. కాని ఏం లాభం, ఆ రోజు ఎవ్వరూ ఉపవాసం చేయలేదట. ఇక అంతా అయిపోయింది అనుకుంటున్న టైంలో ఒక వింత దృశ్యం కనిపించింది. గణేశ దూతలు ఒక స్త్రీ మృతదేహాన్ని స్వర్గానికి తీసుకెళ్తున్నారు. రాజుకి ఆశ్చర్యమేసి వాళ్ళనడిగాడు. అప్పుడు ఆ దూతలేం చెప్పారంటే, ఈమెకు తెలియకుండానే నిన్న సంకటహర చతుర్థి ఉపవాసం చేసింది, అందుకే ఆమెకు ఈ గణేశలోకప్రాప్తి కలిగింది అని చెప్పారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, తెలిసి చేసినా తెలియక చేసినా దాని ఫలం దక్కి తీరుతుంది. అంత గొప్పది ఈ వ్రతం.
కథలో క్లైమాక్స్ ఇక్కడే ఉంది. ఆ స్త్రీ శరీరాన్ని తాకిన గాలి, జస్ట్ ఆ గాలి వెళ్ళి ఇంద్రుడి విమానానికి తగలగానే అది మళ్ళీ కదలడం స్టార్టైంది. అంటే ఆమె పుణ్యఫలంలో ఒక చిన్న అంశం కూడా ఒక దైలిక సమస్యను పరిష్కరించగలిగింది. ఈ కథ విన్నాక సంకటహార చతుర్థి పవరేంటో మనకర్థమైంది కదా. సరే, ఇప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు, దానివల్ల కలిగే లాభాలేంటో చూద్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మామూలుగా ఈ చతుర్థి ప్రతి నెల వస్తుంది. కానీ ఎప్పుడైతే అది మంగళవారం నాడొస్తుందో దాని పవర్ ఇంకా పెరుగుతుంది. దాన్ని అంగారక చతుర్థి అంటారు. ఆ రోజు చేసే వ్రతం వల్ల ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుందని నమ్ముతారు. మరి ఈ వ్రతం చేయటం వల్ల కలిగే లాభాలేంటి? జాతకంలో కుజదోషం లాంటి పెద్ద సమస్యల నుంచి, పెళ్లి ఆలస్యమవడం, పనుల్లో ఆటంకాలు రావడం లాంటి వాటికి ఇదొక అద్భుతమైన పరిష్కారం. అన్నింటికన్నా ముఖ్యంగా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, శాంతి, ప్రశాంతత వస్తాయి. ఇంకాస్త డీపుగా, శ్రద్ధగా ఈ వ్రతాన్ని చెయ్యాలనుకునేవాళ్లకోసం ఒక చిన్న టిప్. ప్రతీ నెలా వచ్చే ఈ చతుర్థికి వినాయకుడి యొక్క ఒక్కో రూపం అధిపతి. ఆ నెలలో ఏ గణపతిని పూజించాలో తెలుసుకుని పూజిస్తే ఈ వ్రతానికి ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది. సో చూశారుగా, సంకటహార చతుర్థి అంటే కేవలం ఒక రోజు ఉపవాసముండటం కాదు. అది మన సంకల్పానికి, మన నమ్మకానికి ఒక దైవిక శక్తిని జోడించే ఒక టూల్ లాంటిది. మరి జీవితంలోని ఏ అడ్డంకిని దాటడానికి ఈ ఆధ్యాత్మిక సాధనాన్ని ఉపయోగించుకోవాలి? ఈ ఆలోచనతో ఈ వివరణను ముగిద్దాం.